ఆ రోజు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు లోక్సభలో సభ్యులు ఆ రోజు వ్యతిరేకించలేదు అధ్యక్ష. మేమేమడుగుతున్నామంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు కావేరీ జల వివాదం ఉంది. కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు తమిళనాడుకు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ చర్చ అది కాదు. ఇక్కడ ప్రాంతాన్ని రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాతనే, కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే రాష్ట్రపతికి పంపించిన ఫైల్ను తిరిగి రాష్ట్రపతి గారు వెనక్కి పంపించిన ఫైల్ను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్లో అప్రూవల్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చింది అధ్యక్ష. ఈరోజు చర్చ శాసనసభలో మనం అందరం కూడా కూర్చొని ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాని మీద తెలంగాణ శాసనసభ ఏకగ్రీవమైన ఒకే అభిప్రాయంతో ఉన్నది. ఆ తీర్మానం చేద్దాము అంటే 14వ తారీఖు రోజు తీర్మానం చేద్దామని తమరి నాయకత్వంలో బీఏసీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా పాల్గొన్నాం. ఆ రోజు చర్చించి తీర్మానం చేద్దామని మనం అనుకున్నాం అధ్యక్ష. కానీ సందర్భం వచ్చింది కదా అని ప్రభుత్వము ఒక రాజకీయ పార్టీ మీదనో ఒక సభ్యుల మీదనో ఒత్తిడి తీసుకొచ్చే విధంగానో రాజకీయ ప్రయోజనం పొందే విధంగానో మాట్లాడితే మా పార్టీలకు కూడా మేము కూడా మాట్లాడగలుగుతాం అధ్యక్ష, ఆరోపణలు కూడా చేయగలుగుతాం. కానీ మొట్టమొదటి తెలంగాణ శాసనసభ ఏర్పడ్డది కాబట్టి కొంత సంవయనంతో ఈ సభలో తెలంగాణ శాసనసభ సమస్యల ప్రాతిపదికన చర్చిస్తుంది, తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని ప్రజలకందరికీ కూడా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడానికి స్పీకర్ విషయంలో కానీ డిప్యూటీ స్పీకర్ విషయంలో కానీ శాసనసభ వ్యవహారాలలో కానీ రాజకీయపరమైన ఆరోపణల నేపథ్యంలో అలాంటి ఆలోచన పెట్టుకొని ముందుకొస్తే మాత్రం ప్రభుత్వం మొదటి రోజు నుంచే చర్చల సందర్భంగా ఖచ్చితంగా సభ నడుపుకోవడానికి కూడా కష్టమవుతుంది అధ్యక్ష. గతంలో మీరు ఇది మాట్లాడినరు, గతంలో అది మాట్లాడినరు, గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇయ్యలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం, మీరు బాధ్యత వహించాలి అంటారు. నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 16 మంది ముఖ్యమంత్రులుగా 16 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చెయ్యలేదు, ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద కోదండరాం గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి, అది మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణకు ఆనాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది నేను కాదు, వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పిండు. ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, ఓ రోజు వారు ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే, సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ కెమెరా, ఇక్కడ వీడియో పెట్టి, ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష.